మనం రోజు వాడే వస్తువులు యాసిడ్లో వేస్తే ఏమవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? పదండి చూసేద్దాం. ఐటమ్స్ అన్ని యాసిడ్లో వేసి ఒక అరగంట పక్క నుంచి తర్వాత అయితే తీసాము బయటికి. రిజల్ట్స్ కోసం ఎండ్ వరకు చూడండి. ముందుగా ఈ నిమ్మకాయని అయితే వేసేద్దాం యాసిడ్లో. పెద్దగా రియాక్షన్ ఏమి అవ్వట్లే నిమ్మకాయ. ఇప్పుడు ఈ కోడిగుడ్డుని అయితే వేసేద్దాం యాసిడ్లో. కోడిగుడ్డు పైన పొట్టంతా డిజాల్వ్ అయిపోతుంది ఫ్రెండ్స్ యాసిడ్లో. చూడండి మొత్తం పొంగు ఎట్లా వస్తుందో. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఎర్రగడ్డ ఫ్రెండ్స్, వేసేద్దాం యాసిడ్లో. ఓకే, ఎర్రగడ్డ పై భాగం కొద్దిగా ఎర్రగా అవుతుంది అంతే. ఇంకోటి టమాటా యాసిడ్లో వేసేద్దాం. పెద్దగా రియాక్షన్ ఏమి అవ్వట్లేదు నిమ్మకాయ లాగే. ఐదో ఐటమ్ వచ్చేసి ప్రాన్స్, వేసేద్దాం యాసిడ్లో. ప్రాన్స్ కుండే పై భాగం అంతా కరిగిపోతుంది ఫ్రెండ్స్ యాసిడ్లో. ఆరవ ఐటమ్ వచ్చేసి వంకాయ, వేసేద్దాం యాసిడ్లో. వంకాయ కూడా ఆనియన్ లాగే కొద్దిగా ఎర్రగా అవుతుంది అంతే. ఐటమ్ నెంబర్ 7 క్యారెట్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదు, అసలు ఏం రియాక్షన్ అవ్వట్లేదు, చిల్ అవుతుంది మంచిగా యాసిడ్లో. ఐటమ్ నెంబర్ 8 తుప్పు పట్టిన మేకు. ఓడియమ్మ, మేకుకున్న తుప్పు మొత్తం నిదానంగా కరిగిపోతుంది ఫ్రెండ్స్ యాసిడ్లో. A few moments later. అరగంట తర్వాత చూడండి ఫ్రెండ్స్, నిమ్మకాయ కొద్దిగా నల్లగా అయిపోయింది. ఒడియమ్మ, కోడిగుడ్డు చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఉడికిపోయినట్టు అయింది. ఇంకా రబ్బర్ లాగా ఉంది ఇదంతా. ఇంకా ప్రాన్స్ అయితే మొత్తం ఉబ్బిపోయినాయి యాసిడ్లో, చూడండి ఎట్లా ఉబ్బిపోయినాయో. వంకాయ అయితే ఏం మారలేదు ఫ్రెండ్స్, ఊరికే కొద్దిగా ఎర్రగా అయింది. ఎర్రగడ్డ కూడా ఇంచుమించు అంతే ఫ్రెండ్స్, కాకపోతే ఏదో కొద్దిగా నల్లగా ఆరెంజ్గా కనిపిస్తుంది ఏందో. ఇకపోతే టమాటా కూడా పెద్ద చేంజ్ ఏం లేదు, ఏదో తోలు కొద్దిగా తెగినట్టు ఉంది అంతే. తుప్పు పట్టిన మేకైతే కొత్తగా మెరిసిపోతుంది, తుప్పు అంతా వెళ్ళిపోయింది. ఇంకా లాస్ట్ ఐటమ్ క్యారెట్ అయితే ఊరికే నల్లగా అయిపోయింది అంతే.